విజయ్ బాబు గారు, ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కొత్త పేరు వెంకటేష్ నాయుడు. ఎవరి వెంకటేష్ నాయుడు? వెంకటేష్ నాయుడు టీడీపీ వాళ్ళతో సన్నిహితంగా ఉన్నారు, వైసీపీ వాళ్ళతో కూడా సన్నిహితంగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఆయన లగ్జరీ విమానాల్లో ట్రావెల్ చేయడము, హీరోయిన్స్ తో ఉండడం అన్నట్టు కూడా చర్చలోకి వచ్చిన పరిస్థితి. 11 కోట్లు దొరికాయన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్ దీని మీద? ఇదేం కొత్త పేరేం కాదు. ఆల్రెడీ అతన్ని అక్యూజ్డ్గా ఎప్పుడు తీసుకున్నారు అన్నట్లయితే, అసలు ముందు ఇందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తావన లేదు. తర్వాత సడన్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా తెర మీదకి వచ్చాడు. అసలు క్రొనలాజికల్గా ఈ లిక్కర్ కేసులో పెట్టినటువంటి వాళ్ళందరినీ చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా, అంటే ఒక బాడీకి కుడి భుజం ఎడం భుజం, గుండెకాయ, కుడికాలు, ఎడంకాలు, బుర్ర, మన ఇది బ్రెయిన్, కళ్ళు, ఎలాగో ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఆయనకి, లేకపోతే ఆ వైసీపీ పార్టీ యొక్క స్ట్రక్చరల్ బేస్కి కూడా ఎవరెవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు వాళ్ళందరినీ కూడా ఇందులో వేశారు. అంటే ఆ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేస్తామనేది అన్నారు కదా, ఆ భూస్థాపితం చేసేటువంటి ప్రక్రియలోనే ఈ అరెస్టులన్నీ కూడా వరుసగా మిథున్ రెడ్డి గారిని జరుగుతూ వచ్చాయి. వచ్చినటువంటి దీంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు అనూహ్యంగా ఒక్కసారిగా సడన్గా తెర మీదకి వచ్చింది. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇందులో ఇంప్లికేట్ చేయడానికి ముందు జరిగిన తంతు ఏంటి అన్నట్లయితే, ఆయన గన్మెన్ని తో పట్టుకొని అతనితో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పించారు. అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పించిన తర్వాత అతనికి ఏదో ప్రమోషన్ వచ్చిందని ఏదో చెప్తారు. తర్వాత ఇంకొక అతన్ని కన్ఫెస్ చేయమంటే అతను కన్ఫెస్ చేయనంటే అతను చితగొట్టి హింసించారు. ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ వెంటనే ఈ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి పేరు తెర మీదకి వచ్చింది. వెంటనే అతన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఇది జరిగిన వ్యవహారం. అయితే ఈ వెంకటేష్ నాయుడుది ఇలా ఉంటే, ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలు, హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీ సంబంధించి ఏదో చెప్తున్నారు కదా, అక్కడ 11 కోట్ల రూపాయలు దొరికాయి అనేటువంటి దాన్ని అనూహ్యంగా తెర మీదకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత దీన్ని కేసిరెడ్డి ఎవరు ఊహించినటువంటి విధంగా లాస్ట్ మినిట్లో ఆల్ సడన్ అని చెప్పింది ఏంటంటే, ఈ డబ్బు మీద ఉండే నంబర్లన్నీ కూడా రికార్డ్ చేయండి అని చెప్పి అన్నాడు. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఆ డబ్బు మీద ఉన్నటువంటి నంబర్లన్నీ కనుక కూడా రికార్డ్ చేసినట్లయితే అసలు ఆ డబ్బు ఎప్పుడు ప్రింట్ అయింది, ఎక్కడి నుంచి అయింది, ఆ సిరీస్ ఆఫ్ నంబర్స్, ఇవన్నీ కూడా వ్యవహారాలు బయటకు వస్తాయి. దాంతో కంగారు పడిన సిట్, అసలు ఊహించని టర్న్ ఇది. దాంతో ఏం చేశారంటే కంగారు పడి ఏసీబీ కోర్టు నుంచి ఆ ఆఫీసర్, కన్సర్న్ ఆఫీసరు మళ్ళీ వస్తా ఉన్నట్టుగా వెళ్ళిపోయి సాయంత్రం వరకు రాలేదు. ఇది ఒక పాయింట్. తర్వాత ఈయన మళ్ళీ ఏం చేసిండు, అదిగో ఎస్బీఐ బ్యాంకులో డిపాజిట్ చేసేస్తున్నారు అని అంటే, అప్పుడు మళ్ళీ కోర్టు వారు అర్జెంటుగా డైరెక్షన్స్ ఇచ్చి ఆ అమౌంట్ని సపరేట్గా పెట్టండి అని చెప్పి అన్నారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. షాక్ అయిన తర్వాత అసలు ఎందుకు ఇది అనేది కూడా నేను చెప్తా. దానికంటే ముందు మళ్ళీ ఏం చేశారు, ఈ వెంకటేష్ నాయుడు డబ్బు కట్టలు లెక్కేస్తున్నటువంటి వీడియో ఒకటి బయటికి లీక్ చేశారు. బయటికి లీక్ చేస్తే దానికి వెంటనే కౌంటర్గా వైసీపీ నుంచి ఏమొచ్చిందంటే, ఆ పైన 2000 రూపాయల నోట్ల కట్టాలన్నీ కనిపిస్తున్నాయి. అసలు వీళ్ళ ఆరోపణ ఏంటి, లిక్కర్ స్కామ్లో దోచిన సొమ్మంతా కూడా ఎలక్షన్స్లో ఖర్చు పెట్టారు. ఆ ఖర్చుకు సంబంధించిన నిర్వహణ అంతా చూసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేటువంటిది వీళ్ళ ఆరోపణ. ఎప్పుడైతే 2000 రూపాయల నోట్లు ఏంటి, ఎన్నికలలో ఖర్చు పెట్టడం ఏంటి, అసలు 2000 రూపాయల నోట్లు అప్పటికి ఆల్రెడీ బ్యాన్ చేశారు కదా, సో ఇదేంటి అనే క్వశ్చన్ అరైజ్ అయింది. అది అలా ఉంటే ఇదిగో వీళ్ళందరితో ఫోటోలు ఉన్నాయని చెప్పని వాళ్ళ అనుకూల మీడియా హడావుడి చేసింది. దానికి కౌంటర్గా మళ్ళీ వైసీపీ నుంచి ఏంటంటే మొత్తం ఎవరెవరితో ఉన్నారో బీజేపీ లీడర్స్తో, టీడీపీ లీడర్స్తో, సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారితో, నారా లోకేష్తో ఈ ఫోటోలన్నీ కూడా బయటకు వచ్చాయి. బయటకు వచ్చేసరికి అక్కడ ఒక మళ్ళా ట్విస్ట్ మొదలైంది. దాని మీద మళ్ళీ వాళ్ళ అనుకూల మీడియా ఏం చేశారంటే, ఫోటోలు ఉంటే ఉంటాయి, బోత్ ఆర్ నాట్ సేమ్ అని ఏదో ట్విట్టర్లోనో ఎందులోనో పెట్టారని విన్నాను. బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పని అంటూ వీళ్ళ మీడియాలో వీళ్ళ కంటెన్షన్ ఏంటంటే, ఫోటోలు దిగితే ఫోటోలు దిగి ఉంటాడు అతను, బట్ వేరే అతను డమ్మీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరఫున నామినేషన్ వేశాడు, మరి వీళ్ళ మనిషి అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరఫున డమ్మీగా నామినేషన్ ఎందుకు వేస్తాడు అనేటువంటిది వీళ్ళు ఒక కొత్త ఆర్గ్యుమెంట్ తెచ్చారు. తర్వాత
అదేదో స్పెషల్ ఫ్లైట్లో తమన్నా అని నెట్టితో తిరుగుతున్నారు అని చెప్పని. ఇది చాలా అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే వీళ్ళ పాలిటిక్స్లోకి వీళ్ళు అవసరం అనుకుంటే కొంతమంది మహిళల్ని, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఫిల్మ్ స్టార్స్ కావచ్చు, పాలిటీషియన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడటంలో ఎంతకైనా కూడా బరితెగిస్తారు. అమ్మాయి ఆవిడ నేను కూడా జాతీయ నటు అనుకుంటా. దాదాపుగా అన్ని భాషల్లో కూడా పంజాబీతో సహా తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, పంజాబీ, హిందీ అన్ని భాషల్లో కూడా యాక్ట్ చేసినటువంటి యాక్ట్రెస్. ఆ యాక్ట్రెస్ పక్కన కూర్చున్నందుకు ఆవిడ గురించి కూడా చాలా సస్పిషియస్గా, చాలా అసహ్యంగా మనం అలాంటివి మాట్లాడడం కానీ ఏదో మాట్లాడారు. మరి మీరు శుద్ధపొసల్లా నీతులు చెప్తారు, మహిళలకు గౌరవం ఎవరు, అదెవరు, ఇదెవరు అని చెప్పని. ఎవరో మీకు వైసీపీలో మీకు ఒక ఆవిడకి ఎవరికో అన్యాయం జరిగిందని ఒక చిన్న నటి, ఆవిడ నటి అనే సంగతి మన ఓటు వాళ్ళకి తెలియదు, ఆవిడ మోడల్ అన్న సంగతి కూడా తెలియదు, ఒక్కసారిగా ప్రత్యక్షం అయితే దాన్ని మీరు హడావుడిగా ఆ కేసుని ట్యాకప్ చేసి ఐపీఎస్ ఆఫీసర్లను కూడా మీరు సస్పెండ్ చేసేశారు. మరి వాట్ అబౌట్ ఈ యాక్ట్రెస్ పరిస్థితి ఏంటంటే, తమన్నా పరిస్థితి? మరి తప్పు కదా, అట్లా రాయకూడదు కదా, అట్లా మాట్లాడకూడదు కదా, అలా ప్రచారం చేయకూడదు కదా, అలా ప్రసారం చేయకూడదు కదా. అంటే మీకు అనుకూలంగా ఉంటే ఎవరినైనా కూడా పావులుగా మీరు వాడుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు, అసలు ఆ ఫ్లైటే సీఎం రమేష్ది, మాది కాదని చెప్పి మా టికెట్లు, ఫ్లైట్ టికెట్లో, ఫ్లైట్ నా దీంతో సహా మొత్తం ఆ వివరాలు బయటపెట్టారు. సో ఈ ఓవరాల్గా ఈ వెంకటేష్ నాయుడు ఇష్యూ ఇది. ఇక డబ్బు సంగతికి వద్దాం. చాలా కీలకమైన పాయింట్ ఇది. ఎందుకు డబ్బులు వీళ్ళు సబ్మిట్ చేయాలనుకుంటున్నారంటే, విశ్వసనీయ సమాచారం ప్రకారంగా నాకు తెలిసింది, డబ్బు గనక సాలిడ్ అంటే లిక్విడ్ అమౌంట్ అంటారు, ఈ లిక్విడ్ క్యాష్, ఇలాంటి స్కామ్స్లో డబ్బు గనక బయటపడినట్లయితే ఆ కేసు ఖచ్చితంగా బలంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా సెక్షన్ నుంచి వీళ్ళు తప్పించుకునే అవకాశం ఉండదు. అసలు గతంలో జరిగినటువంటి 2G స్కాము, లేకపోతే ఇది జరిగింది కదా మన హౌసింగ్ స్కాము, ఇలాంటివన్నీ కూడా చాలా జరిగాయి. మన లాలూ ప్రసాద్ యాదవ్ దాణా స్కాము, గడ్డి స్కాము, ఇవన్నీ కూడా వాటిల్లో కూడా ఎప్పుడు సాలిడ్ క్యాష్ అనేటువంటిది లేదు. సాక్షాత్ వాళ్ళు చెప్పుకుంటుంది, స్కిల్ స్కామ్లో కూడా చంద్రబాబు నాయుడు గారి స్కిల్ స్కామ్లో కూడా క్యాష్ ఎక్కడా దొరకలేదు. క్యాష్ దొరికితే మాత్రం ఖచ్చితంగా ఇరుక్కుపోతారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఎవరో పాపం వాళ్ళ అడ్వకేట్స్ చెప్పిన మాట అంటే ఇది. అందుకని ఏమైనా సరే ఇందులో మనం కొంత అమౌంట్ని పెట్టాల్సిందే అనే ఆ దీంతో పెట్టారు. అది అసలు ఇక్కడ సూక్ష్మం. అందుకని బట్ ఇక్కడ నేను ఇక లాజికల్గా మాట్లాడతా. లాజికల్గా చూసుకుంటే ఎస్, స్కామ్స్లో డబ్బు దొరకటం అనేటువంటిది ఉంటే ఆ కేసు బలంగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. బట్ ఇట్ షుడ్ బి ప్రూవ్డ్. అంటే ఎలాగా, ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు అక్కడెక్కడ ఫామ్ హౌస్లో డబ్బు దొరికింది, ఇది లిక్కర్ స్కామే, లేకపోతే ఇక్కడెక్కడ నోట్ల కట్టలు ఉన్నాయి, ఇది లిక్కర్ స్కామ్ అంటే సరిపోదు. చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ప్రకారంగా ఒకవేళ డబ్బు అనేటువంటిది దొరికినా ఆ డబ్బు ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పరిస్థితుల్లో వచ్చింది, ఎవరికి వచ్చింది, ఏ ప్రయోజనం కోసం వచ్చింది, ఈ క్విడ్ ప్రోకోలో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రూవ్ చేయకపోయినట్లయితే ఆ కేసులు నిలబడడం అనేటువంటి దానికి కొన్ని నా దగ్గర ఉదాహరణలు కూడా ఉన్నాయి, కేసులు కొట్టేసినాయి. కాబట్టి ఇందులో కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా దే కెనాట్ ప్రూవ్ దట్ ద మనీ బిలాంగ్స్ టు ది ప్రజెంట్ అక్యూజ్డ్. ఆ పరిస్థితుల్లో వీళ్ళు అనుకుంటున్నట్టుగా ఈ డబ్బే కనుక దొరికిపోయినట్టయితే ఇంకేముంది, ఫిక్స్ అయిపోతాడు, జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళిపోతాడు, బెయిల్ కూడా రాదు అనేటువంటి ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. బట్ ఐ డోంట్ థింక్ సో, బికాస్ దే హ్యావ్ టు ప్రూవ్. అది చేయడానికి వీళ్ళ దగ్గర ఆధారాలు ఏమీ లేవు. సో అది ఈ విషయంలో